వానొస్తే పల్లె జనం ఇబ్బంది పడకూడదు. బురద రోడ్లపై అవస్థల పాలు కాకూడదు. జనజీవనం ఆగకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం ఇది. ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చింది. ప్రగతి ప్రణాళికలు ముఖ్యమంత్రి మార్గదర్శనం కలగలిసి అసాధ్యం సుసాధ్యమైంది. వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు బాగుపడ్డాయి. గడప గడపన సిమెంట్ రోడ్లు కళకళ్లాడాయి. పల్లెల్లో ప్రగతి బాటలే లక్ష్యం. 3 ఏళ్లలో 2600 కోట్ల రూపాయల వ్యయం. 10,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం. 2014 ముందు ఉపాధి హామీ పథకం అంటే అధికారులు గుత్తేదారుల జేబులు నింపే వరం. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయించామని ప్రతి జిల్లాలోనూ అధికారులు చెప్పేవారు. 100 కోట్ల రూపాయలు ఖర్చును చూపించేవారు. వాస్తవంగా ఆ స్థాయిలో పనులు మాత్రం జరిగేవి కావు. పల్లెలకు వనగూరిన ప్రయోజనాలు అతి స్వల్పమే. నవ్యాంధ్రలో మాత్రం ఈ పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అధికారులపై కన్నెర్ర చేశారు. ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టకుండా ఆపారు. అంతేకాదు, కన్వర్జెన్సీని వర్తింపచేసి అన్ని శాఖల్లోని ఉపాధి హామీ నిధులను ఏకీకృతం చేశారు. ఆ నిధులతో పనులు చేయించి గ్రామీణాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006-2014 మధ్య మెటీరియల్ కంపోనెంట్ కింద నిధులను కేవలం 43% మాత్రమే వినియోగించుకున్నారు. 2014 తర్వాత ఈ పరిస్థితి మారింది. ఏకంగా 95% నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రగతి వెలుగు పల్లెపల్లెకు చేరాలంటే రహదారులు సక్రమంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. అందుకే పల్లెల్లో రోడ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యమంత్రి మార్గదర్శనంలో ప్రతి గడప ఎదుట సిమెంట్ రహదారులు వెలిశాయి. ఇందుకోసం ఏటా 500 నుంచి 800 కోట్ల రూపాయలను ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం వెచ్చిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 480 కిలోమీటర్ల సిమెంట్ రహదారులు నిర్మిస్తే 2015-16, 2016-17లో ఏకంగా 9,550 కిలోమీటర్ల సిమెంట్ మార్గాలు నిర్మించింది. రాష్ట్రంలో 12,952 గ్రామ పంచాయతీల పరిధిలో 14,156 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు అంతర్గత రహదారులు సరిగా లేక పల్లె జనం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలం వచ్చిందంటే బురద కారణంగా కాలు బయటపెట్టలేక కొన్ని అవసరాలను కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. పంచాయతీలు కూడా ఆర్థిక లోటుతో ఇబ్బందులు పడేవి. నవ్యాంధ్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేసింది. అన్ని శాఖల ఉపాధి హామీ నిధులను సమీకరించి సిమెంట్ రోడ్లు వేయించింది. పల్లె పల్లెకు ప్రగతి బాటలు పరిచింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జి చోడవరం 75 కుటుంబాలున్న గ్రామం. ఇప్పుడు ఈ గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. కొంచెం గ్యావలు వేసేయడం అది ఇది చేసరికి ఇప్పుడు తారు రోడ్డు అవుతుంది. చూసాక మెట్ల గ్యావల రోడ్డు ఒకటి అయింది. అని అంతే కొంచెం మెరుగు అనిపిస్తుంది. ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఒకటి, అదే బస్ స్టాప్ ఒకటి, ఇది తారు రోడ్డు శాసనం అన్నది మెరుగులాగా ఉంది. మాకు మెరుగు అనిపిస్తుంది అంతే. ఈ రోడ్ల మీద వచ్చి కోదిబోళ్ళు బుట్టు బురదే ఆవతలెళ్ళి తిరిగి వచ్చేవి. ఆవతలెళ్ళి ఎంతవరకు సగం వరకు రోడ్డు వేసారు. అప్పుడు అంతకుముందు రోడ్డు వేసుకున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. రోడ్డు అన్నాళ్ళకి అంగాలకు ఉండేది, ఇప్పుడు శుభ్రంగా ఉందండి. రోడ్డు వేసిన క్యాంచిన నీరే వర్షం మీద వస్తే ఇక్కడ నీరేది నేతనం ఉండేది. ఇప్పుడు పర్లేదు. రోడ్డు వేసిన క్యాంచిన వాళ్ళే యువతలే వస్తాని యువతలే తిరుగుతాని. ఇప్పుడు పర్లేదు. అడ్డ కూడా బాగానే ఉంది. బొల్లే కూడా వస్తాని. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలస పంచాయతీలోని నీళ్లకుండీల గ్రామం కూడా ప్రగతి మార్గానికి ఉదాహరణే. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బోయిపాలెంలో పెద్ద గోతులతో ఉండే రహదారులు ఇప్పుడు సిమెంట్ రోడ్లుగా మారి కళకళలాడుతున్నాయి. మా పంచాయతీలో అదే ₹1 కంప్లైంట్, ₹1 వరకు వచ్చింది. ₹1 కూడా కంప్లైంట్ అయిపోయింది వరకు. అంతకుముందు అంత వర్షాలకి వాటికి బురద గట్రా అయిపోయి మేము చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా రోడ్లు వేసిన కానీ కొద్దిగా బాగుంది. మాకు రోడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అస్సలు సరిగ్గా ఉండేది కాదు సార్. 2 years తర్వాత గవర్నమెంట్ పడింది. 2 years బ్యాక్ తర్వాత ఈ రోడ్లు వేయడం అనేది జరిగింది. వాటర్ కూడా సిపి కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా ప్రగతిపై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టింది. సిమెంట్ రోడ్లతో పాటు కల్వర్టుల నిర్మాణాన్ని కూడా ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టింది. దీనివల్ల స్థానికంగా పనులు పెరిగాయి, వలసలు తగ్గాయి, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరికింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు వెచ్చించి 728 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. విశాఖ జిల్లాలోనూ 106 కోట్ల రూపాయలు వెచ్చించి 518 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిమెంట్ రోడ్ల పనులతో గత 2 ఏళ్లలోనే 48 లక్షల మందికి ఉపాధి దొరికింది.